హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా మా కజిన్కి అయితే మ్యారేజ్ ఫిక్స్ అయింది. నిన్న పసుముహూర్తం ఉంటేను అలా వైజాగ్ నుంచి శ్రీకాకుళం వచ్చానన్నమాట. మా శ్రీకాకుళంలో మేము గోధుమ రాయి ముహూర్తాన్ని ఏ విధంగా చేస్తామో ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. సో ఏ గోధుమ రాయి ముహూర్తానికైనా రోలు తిరువలి మెయిన్ కదా, వాటికి నిండుగా పసుపు రాసేసి బొట్లు పెట్టే శుభకార్యానికైనా సరే ముందు విఘ్నేశ్వరుడిని పెడతాం కదా, అలానే పెట్టాము. ఇంకా పప్పు ఉండలు పెట్టేసి నైవేద్యం, ఇంకా పసుముహూర్తం టైంకి అయితే పసుపు దంచేసామన్నమాట. ఇదిగోండి తినే మా పెళ్లి కూతురు. ఇద్దరం పసుపు దంచేస్తూ తెగ కష్టపడిపోతుంది. రోటిలో పసుపు కొమ్ములు వేసి దంచేసాక తిరవల్లో పెసలు వేసేసి తిప్పేశారు అనమాట. ఇక వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పసుపు కొమ్ముల్ని ఒక 5 గుద్దులు గుద్ది తిరువల్ని తిప్పేసి అలా పెళ్లి కూతుర్ని ఆశీర్వదించేస్తున్నారనమాట. ఈ పసుపు ముహూర్తం మార్నింగ్ పడ్డదనమాట. 6:15 గంటలకి. మా వాడు ఇంకా నిద్ర కూడా లేవలేదు. వచ్చిన వాళ్ళు పెళ్లి కూతుర్ని ఆశీర్వదించాక పెళ్లి కూతురుతో వాళ్ళకి తాంబూలం ఇప్పిస్తామన్నమాట. ముందు రోజు ఒకటే డిస్కషన్ అనమాట, పసుపు కొమ్ముల్ని ఇప్పుడే ఆడించాలా లేదా పెళ్లి దగ్గరలో ఆడించుకోవాలా అని. ఎందుకంటే ఇప్పుడు ఆడిచ్చేస్తే అప్పటికల్లా పాడైపోతుందో ఏమో అని. సో చాలామంది ఇప్పుడే ఆడిచ్చేయండి, ఏం కాదనేసారు. ఇదంతా కంప్లీట్ అయిపోయాక ఫుడ్ అయితే స్టార్ట్ చేశారనమాట. మార్నింగే కాబట్టి టిఫిన్స్ పెట్టేశారు. టిఫిన్స్ వచ్చి ఇడ్లీ, పూరి, వడ, ఉప్మా, వీటితో కాంబినేషన్ గా సాంబారు, చట్నీ, 2-3 కర్రీస్ అయితే పెట్టారనమాట. వీటితో పాటు గులాబ్ జామున్ కూడా వేశారు. సో పసుపు దుంప అయితే ఇలా కంప్లీట్ అయింది. ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్. బాయ్.